హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డెసిమల్ టు ఆస్కీ కన్వర్షన్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దానికి ముందు మనం ఆస్కీ డేటా గురించి ఇక్కడ చూద్దాం. కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనం ఆస్కీ డేటా అనేది ఎలా నోట్ చేసుకుంటామంటే, ఫస్ట్ మనం డెసిమల్ వాల్యూ అంటే మనం ఎలా తీసుకుంటామంటే ఇక్కడ 0 to 9గా తీసుకుంటాం కదా. సో ఈ 0 to 9కి కరస్పాండింగ్ ఆస్కీ డేటా ఎలా నోట్ చేస్తామో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 0 to 9 అన్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ 0కి చూద్దాం. సో 0కి అన్నప్పుడు ఎలా నోట్ చేస్తామంటే ఇక్కడ ఈ 0కి ఫస్ట్ టాప్ ఈ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేస్తాము. నెక్స్ట్ అదేవిధంగా 0కి లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ నోట్ చేద్దాం. సో 0కి లెఫ్ట్ సైడ్ మనకి 4 zeros ఉంది. అంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయనట్లయితే ఈ డేటాని అంటే ఇక్కడ 4 zeros 011 ఈ బైనరీ డేటాని ఎక్సెల్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి ఎలా వస్తుంది అంటే 30 అంటే మనకి 0కి 30 జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా అప్ టు 9 వరకు ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఇప్పుడు 9కి చూద్దాం. సో 9కి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 9కి టాప్ వచ్చి మనకి 011 ఉంది. సో అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ ఈ 9కి లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి 1001 ఉంది. సో ఇక్కడ 1001 మనకి ఇక్కడ బైనరీ డేటా ఉంది కదా. దీని కరస్పాండింగ్ ఎక్స్ట్రా డేటా అంటే ఎలా వస్తుంది అంటే 011 అంటే 3, 1001 అంటే 9 అంటే 39 వస్తుంది. అంటే 0 to 9 అన్నప్పుడు ఇక్కడ 30 to 39 ఇలా మనకి జనరేట్ అవుతుంది. అంటే ఓవరాల్గా మనకి డెసిమల్ డేటా 0 to 9కి కరస్పాండింగ్ ఆస్కీ డేటా వచ్చి 30 to 9 అనేది ఇలా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఇన్స్ట్రక్షన్లో ఇక్కడ JA ఉంది కదా. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయో ఒకసారి ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ ఒకసారి చూడండి మనకి JB ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. సో JB అంటే జంప్ ఇఫ్ బిలో టు అడ్రస్. ఇక్కడ మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు JB ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనం తీసుకున్న ప్రోగ్రాంలో JB అనేది క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా JA ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అండ్ 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0. అంటే మనకి క్యారీ ఫ్లాగ్ 0 అవ్వాలి, ప్యారలల్గా 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇలా అయినప్పుడు JA ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో JA మీన్స్ జంప్ ఇఫ్ అబౌవ్ ఇన్స్ట్రక్షన్ ఇలా డిఫైన్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి మనం తీసుకున్న ప్రోగ్రాంలో ఇక్కడ JB ఇన్స్ట్రక్షన్ వచ్చి మనకి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా JA ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ప్యారలల్గా 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇలా మనకి 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి మనకి డెసిమల్ వాల్యూ 0 to 9కి కరస్పాండింగ్ ఆస్కీ డేటా వచ్చి 30 to 39. సో ఆల్రెడీ మనకి ఆస్కీ టేబుల్ నుంచి మనం డిఫైన్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ ఎక్స్లాట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఈ ప్రోగ్రాంలో యూజ్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఎక్స్లాట్ అంటే ట్రాన్స్లేట్. అంటే ఇక్కడ మనకి ఒక కోడ్ నుంచి ఇంకో కోడ్కి కన్వర్ట్ చేయడానికి ఈ ఎక్స్లాట్ ఇన్స్ట్రక్షన్ మనం యూజ్ చేసుకుంటాం. అయితే దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటామంటే ఇక్కడ లుకప్ టేబుల్ ఈ టెక్నిక్ యూజ్ చేసి మనం కన్వర్ట్ చేసుకుంటాం. అంటే నార్మల్గా మనకి ఎక్స్లాట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాకముందు AL డేటా అనేది ఇలా తీసుకున్నట్లయితే దీని కరస్పాండింగ్గా మనకి ఇన్స్ట్రక్షన్ ఎక్స్లాట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత AL డేటాని ఇలా జనరేట్ చేసుకోవచ్చు. అయితే ఈ డేటాని మనం ప్రిపేర్ చేసుకుంటాం. అంటే ఈ లుకప్ టేబుల్ అనేది బిఫోర్ మనం ప్రిపేర్ చేసి తర్వాత ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అయితే ఈ టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఎక్స్లాట్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇప్పుడు ఎక్స్లాట్ ఇన్స్ట్రక్షన్ అనేది మనకు 2 రిజిస్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఆ 2 రిజిస్టర్స్ ఏంటంటే AL ఇంకోటి వచ్చి BX. AL అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ ఇన్పుట్ డేటాని స్టోర్ చేసుకోవడానికి, అదేవిధంగా కరస్పాండింగ్ అవుట్పుట్ డేటాని జనరేట్ చేసినప్పుడు ఆ డేటాని స్టోర్ చేసుకోవడానికి AL అనేది యూజ్ చేసుకుంటాం. అగైన్ BX అనేది ఎందుకు యూజ్ చేసుకుంటామంటే మనం లుకప్ టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఆ కరస్పాండింగ్ ఆఫ్ సెట్ అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి BX రిజిస్టర్ అనేది ఇక్కడ యూజ్ చేసుకుంటాం.
అంటే ఓవరాల్గా ఇక్కడ ఈ ఎక్స్లాట్ ఇన్స్ట్రక్షను ఇంటర్నల్గా ఎలా చేస్తుందంటే ఏఎల్ ప్లస్ బిఎక్స్ ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చిన అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ కరస్పాండింగ్ డేటా ఏదైతే ఉంటుందో అది ఏఎల్లో మనకి డిస్ప్లే చేస్తుంది. అంటే ఇంటర్నల్గా మనకి ఏంటంటే ఏఎల్ ప్లస్ బిఎక్స్ ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం లుకప్ టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామంటే ఇక్కడ చూడండి మనకి ఎక్స్లాట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాకముందు ఏఎల్ డేటా అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అంటే 00 to 09. సో నార్మల్గా మనకి ఏఎల్ కెపాసిటీ వచ్చి మనకి ఎంత అంటే 00 to FF వరకు మనకు లోడ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ డెసిమల్ డేటా అన్నాడు కాబట్టి మనకు కావాల్సింది 00 to 09 వరకు చాలు. కాబట్టి నేను 00 to 09 వరకు ఇలా నోట్ చేసుకున్నాను. ఆల్రెడీ మనకి ఇక్కడ బిఎక్స్ వాల్యూ 3000 తీసుకున్నాను కాబట్టి కరస్పాండింగ్ ఆఫ్సెట్ అడ్రస్ అనేది ఇలా తీసుకునేసి ఇప్పుడు మనకి ఆస్కీ డేటా వచ్చి మనకి 30 to 39 కాబట్టి ఆ డేటా అనేది ఇలా నోట్ చేసుకున్నాను. ఇలా మనకి డేటా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి మనకి లైన్ బై లైన్ ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో దానికి ముందు మనకి ఇన్పుట్ డేటా అనేది ఎలా తీసుకున్నాం. ఒకవేళ మనకి ఈ రేంజ్లోని డేటా కానీ తీసుకున్నట్లయితే మనకి కరస్పాండింగ్ ఆస్కీ డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనకి అదర్ దాన్ ఈ డేటా కానీ తీసుకున్నట్లయితే మనకి ఇన్పుట్ డేటా ఏదైతే ఉంటుందో అదే డేటా ఇక్కడ అపీర్ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి మనకి లైన్ బై లైన్ ఈ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఫస్ట్ మూవ్ ఎస్ఐ 2000 ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2000గా ఇక్కడ లోడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి మూవ్ బిఎక్స్ 3000 అంటే ఇక్కడ మనం బిఎక్స్ అనేది 3000గా లోడ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనం 3000 అనేది ఆఫ్సెట్ అడ్రస్కి ఇలా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. ఏఎల్ అనేది 8-bit రిజిస్టర్ కాబట్టి ఇప్పుడు ఎస్ఐ ఏదైతే తీసుకుంటామో ఆ డేటా అంటే 2000 అనేది మెమరీగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ 2000 లొకేషన్లో ఫస్ట్ నేను ఇక్కడ 05 తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏఎల్ ఈక్వల్ టు 05గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి కంపేర్ ఏఎల్ 00. ఏఎల్ 00 అంటే ఇక్కడ ఏఎల్ ఈక్వల్ టు 05 మైనస్ 00 ఇంటర్నల్గా ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి మనకి రిజల్టెంట్ వాల్యూ పాజిటివ్ డేటా జనరేట్ అవుతుంది. సో పాజిటివ్ డేటా కాబట్టి ఇక్కడ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అగైన్ ఇక్కడ 0 ఫ్లాగ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే నాన్ జీరో కాబట్టి 0గా నోట్ చేసుకుంటాం. ప్రజెంట్ మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0, 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0. సో మనకి ఈ ఇన్స్ట్రక్షన్ అంటే జేబీ డౌన్ ఉంది కదా జంప్ ఇఫ్ బిలో ఈ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. కానీ మనకి ఇక్కడ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ కాదు. తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూడండి కంపేర్ ఏఎల్ 09 అంటే ఇక్కడ మనకి ఏఎల్లో 05 ఉంది కదా అది ఇక్కడ నోట్ చేశాను మైనస్ 09. సో ఇక్కడ ఒకసారి చూడండి మనకి రిజల్టెంట్ వాల్యూ నెగిటివ్ డేటా జనరేట్ అయింది. సో నెగిటివ్ డేటాకి మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 జనరేట్ అవుతుంది. ఇక్కడ నాన్ జీరో వాల్యూ కాబట్టి 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి జేఏ ఇన్స్ట్రక్షన్ జంప్ ఇఫ్ అబోవ్ ఈ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ప్యారలల్గా 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. కానీ మనకి ఇక్కడ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్లాట్ ఇన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనకి ఏఎల్ ఈక్వల్ టు 05 తీసుకున్నాను కదా ఇప్పుడు 05కి కరస్పాండింగ్ అడ్రస్ లొకేషన్లో డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని మనకి అవుట్పుట్గా డిస్ప్లే చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి 05కి కరస్పాండింగ్ అడ్రస్ 3005 ఉంది కాబట్టి 3005 లొకేషన్ మనకి 35 ఉంది కాబట్టి ఆ డేటాని మనకి అవుట్పుట్గా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇంటర్నల్గా ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఏఎల్ ప్లస్ బిఎక్స్ జరుగుతుంది. సో ఏఎల్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 05 ఉంది ప్లస్ బిఎక్స్ అంటే 3000 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది 05 ప్లస్ 3000 కాబట్టి 3005గా జనరేట్ అవుతుంది. కాబట్టి మనకి 3005 లొకేషన్లో డేటా వచ్చి 35 ఉంది కాబట్టి అది ఇక్కడ అవుట్పుట్గా డిస్ప్లే అవుతుంది. సో ఫైనల్గా ఇంటూ 03 ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి నేను ఇంకొక డేటా కూడా తీసుకునేసి ఇక్కడ అవుట్పుట్ని వెరిఫై చేస్తాను. కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి 2000 లొకేషన్లో 0B తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏఎల్ ఈక్వల్ టు 0Bగా లోడ్ అవుతుంది. అంటే ఇక్కడ నేను ఈ డేటా కాకుండా వేరే డేటా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి
కంపేర్ ఏఎల్ కమ 00 అంటే ఇక్కడ మనకి ఏఎల్ ఈక్వల్ టు 0b కాబట్టి 0b మైనస్ 00 జరుగుతుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకి రిజల్టెంట్ వాల్యూ పాజిటివ్ డేటా జనరేట్ అయింది. సో పాజిటివ్ డేటా కాబట్టి ఇక్కడ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ నాన్ జీరో వాల్యూ వచ్చింది కాబట్టి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనకి జేబీ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాదు. తర్వాత ఇక్కడ చూడండి, కంపేర్ ఏఎల్ కమ 09 అంటే ఏఎల్ ఈక్వల్ టు మనం 0b తీసుకున్నాం మైనస్ ఇక్కడ 09. సో ఇక్కడ రిజల్టెంట్ వాల్యూ అబ్జర్వ్ చేసినట్లయితే పాజిటివ్ డేటా వస్తుంది. సో పాజిటివ్ డేటా అన్నప్పుడు మనకి ఫ్లాగ్ స్టేటస్ అనేది ఇదే కదా, ఇలా జనరేట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకి జేఏ ఇన్స్ట్రక్షన్ ఉంది, జంప్ ఇఫ్ అబోవ్. ఈ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0, జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0, జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, జంప్ ఇఫ్ అబోవ్ డౌన్, ఇక్కడ డౌన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి మూవ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇంటూ 03 ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎక్స్లాట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. కాబట్టి మనకి ఏ లొకేషన్లో డేటా తీసుకుంది ఏదైతే ఉంటుందో అదే డేటా మనకి ఇక్కడ అవుట్పుట్గా మనకి డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఇక్కడ 0b తీసుకున్నాం కాబట్టి 0b అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, మనం తీసుకున్న ప్రోగ్రాము డెసిమల్ డేటాతోనే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కంపేర్లో కూడా మనకి ఏంది 00 to 09 ఈ వాల్యూస్తోనే కంపేర్ చేసాం. అగైన్ ఇక్కడ మనం ఈ లుకప్ టేబుల్ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాకముందే మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఈ వాల్యూస్ అనేవి మనం అజంప్షన్ చేసి ఇక్కడ లోడ్ చేసుకున్న తర్వాతే మనం ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, మనం ఏఎల్ అనేది 00 to 09 వరకే తీసుకున్నాం కదా, కానీ ఎక్స్లాట్ ఇన్స్ట్రక్షన్ ఎక్కడ వరకు వర్క్ అవుతుందంటే ఏఎల్ డేటా అనేది ఎఫ్ఎఫ్ వరకు కూడా మనం తీసుకోవచ్చు. అలా తీసుకునేసి కూడా మనం ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కానీ మనం తీసుకున్న ప్రోగ్రామ్ అనేది డెసిమల్ టు ఆస్కీ కన్వర్షన్ కాబట్టి డెసిమల్ డేటా వరకే తీసుకునేసి ఇక్కడ లుకప్ టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ని కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలి కాబట్టి ఇక్కడ స్టార్ట్ని క్లిక్ చేసి సెర్చ్ ఇంజిన్లో రన్ టైప్ చేసి ప్రోగ్రామ్స్లో రన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా సెలెక్ట్ చేసుకుంటాం ఆటోమేటిక్గా రన్ విజార్డ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ ఇక్కడ కమాండ్ అని టైప్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేయాలి కాబట్టి ఏ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మూవ్ ఎస్ఐ 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ బిఎక్స్ 3000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కంపేర్ ఏఎల్ 00 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ జేబీ డౌన్, ఇక్కడ డౌన్ అడ్రస్ వచ్చి 0111 ఉంది కాబట్టి ఆ 0111 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ కంపేర్ ఏఎల్ 09 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ జేఏ డౌన్, ఇక్కడ డౌన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. డౌన్ అడ్రస్ వచ్చి 0111 కాబట్టి టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్లాట్ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంట్ 03 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ లుకప్ టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఈ టైప్ చేసి 3000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. కాబట్టి ఇక్కడ 3000 నుంచి 3009 వరకు మనం తీసుకున్న బైనరీ డేటాకి కరస్పాండింగ్ ఆస్కీ డేటా ఏదైతే ఉంటుందో అదంతా ఇక్కడ టైప్ చేసుకున్నాను. అంటే ఇక్కడ మనకి 3000 లొకేషన్లో 30 అయితే అప్ టు 3009 లొకేషన్లో 39 వరకు ఇక్కడ టైప్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, వన్స్ ఈ డేటా అంతా టైప్ చేసుకున్న తర్వాత ఎంటర్ కీ ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను
2000 లొకేషన్లో 05 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 3005 లొకేషన్లో మనకి 35 ఉంది కదా, అదే డేటా మనకి అవుట్పుట్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకసారి ఆ డేటాని వెరిఫై చేద్దాం. కాబట్టి ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి జీ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఒకసారి ఇక్కడ చూడండి, ఏఎల్ లిస్టులో మనకి 35 అనేది జనరేట్ అయింది. దాంతోపాటు జనరల్ పర్పస్లో ఉన్న కంటెంట్, స్పెషల్ పర్పస్ లిస్టులో ఉన్న కంటెంట్, ఫ్లాగ్ లిస్టులో ఉన్న కంటెంట్ని ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, మనం ఏఎక్స్ లిస్టులో ఉన్న కంటెంట్ అనేది వెరిఫై చేయాలి కాబట్టి ఆర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏఎక్స్ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఎప్పుడైతే అలా టైప్ చేస్తామో ఆటోమేటిక్గా ఏఎక్స్ లిస్టులో ఉన్న డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏఎల్ లిస్టులో ఉన్న కంటెంట్ కాబట్టి అక్కడ 35 ఉంది కాబట్టి అది ఇక్కడ మనకి జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇదే ప్రోగ్రామ్ యూజ్ చేసి నేను వేరే ఇన్పుట్ తీసుకుని అవుట్పుట్ని వెరిఫై చేయాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని కాపీ చేయాలి. కాబట్టి ఇక్కడ నేను టాప్ రైట్ సైడ్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఎడిట్ని క్లిక్ చేసి మార్క్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఎడిట్ని క్లిక్ చేసి కాపీని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ క్లియర్ చేయాలి కాబట్టి క్యూ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సిఎల్ఎస్ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. సో అగైన్ ఇక్కడ చూడండి, ఓవరాల్ డేటా అంతా క్లియర్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డీబగ్ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఏ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ టాప్ రైట్ సైడ్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఎడిట్ని క్లిక్ చేసి పేస్ట్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసి అగైన్ ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 3000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్గా తీసుకున్న ఆస్కీ డేటా ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ నేను టైప్ చేసుకున్నాను. సో దాంతోపాటు ఎక్స్ట్రా డేటా కూడా తీసుకున్నాను. కానీ మనకి ఇక్కడ ప్రోగ్రాంలో కంపేర్ కండిషన్లో 00 to 09 వరకు రాసుకున్నాం కాబట్టి దాని వరకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లు ఎక్స్ట్రా డేటా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను 2000 లొకేషన్లో 0B తీసుకున్నాను. అంటే ఇక్కడ మనకి 0B అనేది ఇక్కడ మనం తీసుకున్న ఆస్కీ డేటాలో లేదు కాబట్టి దీని కరస్పాండింగ్ అవుట్పుట్ డేటా అనేది ఎలా వస్తుంది ఇప్పుడు వెరిఫై చేద్దాం. కాబట్టి ఎంటర్ కీ ప్రెస్ చేసి ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి జీ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏఎక్స్ రిజిస్టర్లో అంటే మనకి ఇక్కడ ఏఎల్ డేటా వచ్చి 0B జనరేట్ అయింది. అంటే ఓవరాల్గా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇన్పుట్ డేటా ఏదైతే ఇచ్చామో అదే ఇక్కడ అవుట్పుట్ జనరేట్ అయింది. కాబట్టి ఇక్కడ ఆర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏఎక్స్ కానీ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసినట్లయితే మనకి ఏఎక్స్లో 000D జనరేట్ అయింది. బట్ ఇక్కడ మనకి ఏఎల్ డేటా మనకు కావాలి కాబట్టి అక్కడ 0B అనేది జనరేట్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్స్ని వెరిఫై చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసి యూ టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అడ్రస్ అంటే *03 కార్డ్ అడ్రస్ని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఇక్కడ మనకి ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్స్ అనేటివి జనరేట్ అయి ఉంటుంది. అంటే ప్రోగ్రామ్తో పాటు ఆప్ కోడ్స్ అనేటివి ఇక్కడ జనరేట్ అయి ఉంటుంది. సో ఈ విధంగా మనము కమాండ్ ప్రాంప్ట్లో ప్రోగ్రామ్ టైప్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.